ఓకే, సో ఇప్పుడు సమోసా. అవునండి. సో ఈ సమోసాలో కూడా చాలా రకాలు చూపించారు కదా ఇదివరకు మీరు, అంటే కాంబినేషన్స్ రకరకాలుగా. అవునండి. సో ఈ రోజు పన్నీర్ ఇంకా గోబీ కాంబినేషన్ లోనే రాజు గారు. అవునండి. సో మనకి స్టఫింగ్ ఏదైనా కూడా కొంచెం సెమీగా కుక్ చేసుకొని సమోసా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అండ్ గోబీ ఇలాంటివి ఎక్కువ మనము ట్రై చేయం ఇలాంటి చాలా వాటిలో. తక్కువ, అంటే మామూలుగా ఎక్కువ ఏంటంటే మంచూరియా కానీ లేకపోతే 65 కానీ ఇలాగే ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఇలా మనం సమోసాలో కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి గోబీ పన్నీర్ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోబీ పన్నీర్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, కాలీఫ్లవర్ తురుము 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన బంగాళదుంప 1. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో సమోసాకు పిండి రెడీ చేసి పెట్టాను నేను. సో దీంట్లో ఏంటంటే దీంట్లో మైదా, ఉప్పు, వాము, అలాగే కరిగించిన నెయ్యి అండి వేసి తగిన నీళ్ళు పోసేసి ఇలా ముద్దలా చేసి పెట్టేసుకోండి. సో ఇది మనకి కొంచెం నానితే సాఫ్ట్ గా ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందామా? అవును. నూనె ఇస్తారా? ఇది ఇవ్వనా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో 3 లీటర్స్ జార్ మార్కెట్ లో రిలీజ్ చేశారు. ఓకే, సో కొంచెం నూనెతో ఎక్కువ వంట చేసేసుకోవచ్చు. yes, అలాగే డీప్ ఫ్రై కూడా ఆయిల్ పెట్టేసుకుందామా? ఓకే. సో దీంట్లో తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, సన్నగా తరిగిన అల్లం, అలాగే తురిమిన కాలీఫ్లవర్ అండి. ఓ ఇది కూడా బాగా సన్నగా తురిమేసుకోవాలా? స్టఫింగ్ కదండి, సో కొంచెం ఇలా ఉంటే మనకు బాగుంటుంది. ఓకే, సో జస్ట్ కాలీఫ్లవర్ అంటే కొద్దిగా పచ్చదనం ఉంటుంది కాబట్టి కొంచెం ఇది వేగితే మనకి సరిపోతుంది కదా. అవునండి, ఎందుకంటే పన్నీర్ ఎలాగో మనకి కుక్ అయినా అవ్వకపోయినా కూడా అది బాగానే ఉంటుంది. ఓకే ఓకే, అంటే మనం చాలా సన్నగా తరుక్కున్నాం కాబట్టి ఫాస్ట్ గా ఇది వేగిపోతుంది. సో దీంట్లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు. ఓ, సో పన్నీర్ని చిన్న బ్లాక్స్ లా కట్ చేశారా? అవునండి. ఓకే, కొద్దిగా పసుపు. సో రెండు తురిమేస్తే మనకి మొత్తం కలిసిపోతుంది కదా, ఆ తురుము ఈ తురుము పన్నీర్ కూడా. జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఓకే, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఉప్పు. ఓకే, సో దీనికి కూడా మనం పొటాటో బేస్ తీసుకోవాలా రాజు గారు? కొంచెం ఉంటే బాగుంటుందండి వీటి కాంబినేషన్ లో కూడా. ఓకే ఓకే, సో దీంట్లో ఉడికించిన బంగాళదుంపను మెదిపి వేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో కొద్దిగా నిమ్మరసం. ఓకే, సో ఇది బాగా కలిపేసుకొని కాస్త చల్లారనివ్వాలి. ఓకే రాజు గారు, ఇంకా మనం సమోసాలు చుట్టుకోవచ్చా? చుట్టుకోవచ్చండి. కొద్దిగా పొడిపిండి వేసుకుని, సో పిండి కొంచెం బాగా అంటే మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కూడా కదా. అవునండి, సో కొంచెం మనకి ఓవల్ షేప్ లో రావాలి. ఒక దాంట్లో 2 చేసుకోవాలా? అవునండి, హాఫ్ హాఫ్ గా కట్ చేసుకుంటాం. ఓకే, సో దీన్ని మధ్య కట్ చేసుకోవాలి. సో కొద్దిగా అంచులకు వాటర్ రాసేసి ఓకే, దీన్ని ఇట్లా
కోన్ షేప్లోకి పెట్టుకోవాలి. స్టఫ్ చేసుకుని మళ్ళీ అంచులోకి వాటర్ రాసేసుకుంటాం. ఓకే. తర్వాత ఇలా అంచులు క్లోజ్ చేసేసి గట్టిగా నొక్కేసుకుని సమోసా షేప్లో రెడీ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేసుకున్నాం. ఓకే. కొంచెం చిన్న సైజులో చేసుకుంటే మనకి బాగుంటుంది కదా సమోసా తినడానికి. అండ్ మనం ఇంట్లో చేసుకునేటప్పుడు అయితే మన చాయిస్ ప్రకారం చేసుకోవచ్చు. సైజ్ అనేది మన చాయిస్. ఎందుకంటే బయట అయితే మనకి ఆ చాయిస్ ఉండదు కదా. ఒకే సైజులో చేస్తాం. అండ్ ఇలా కాంబినేషన్స్ కూడా మనకి అంటే ఈ మధ్య కాలంలో కొంచెం దొరుకుతున్నాయి కానీ అయినా కూడా 2-3 వెరైటీస్ కంటే ఎక్కువ దొరకవు. ఓకేనా రాజు గారు? ఆయిల్ ఇటువైపు మార్చేసుకున్నామండి. ఇంకొంచెం వేగాల రాజు గారు, తీసేసుకోవచ్చా? కొంచెం. ఓకే అండి, సరిపోతుంది. సో ఆ పిండి కూడా కొంచెం నానేటప్పటికి కొద్దిగా మనకి పఫీగా అనిపిస్తున్నాయి కదా సమోసాలు కూడా. ఎస్. ఓకే. వావ్, చక్కగా చల్లగా ఉండే ఈవినింగ్ టైమ్స్ లో ఇలా వేడివేడి సమోసాలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. అండ్ ఈ సమోసాలు కూడా అంటే ఎక్కువ ఆయిల్ లేకుండా లైట్ గా ఉన్నాయి, ఎందుకంటే మనం ఫ్రీడమ్ రిఫైన్ కదా. యా, నైస్. సో లైట్ గానే ఉంటుంది డీప్ ఫ్రై చేసుకున్నా కూడా. ఇప్పుడు కార్వింగ్ చేసి చూపిస్తారా రాజు గారు? ఓకే. బత్తాయితోనా? అంటే ఈజీ ఫ్లవర్స్. రెండు వైపుల నుంచి మనకు 2 ఫ్లవర్స్ వస్తాయి. సో కొంచెం గ్రీన్ కలర్ కొంచెం డిఫరెంట్ గా బాగా కనిపిస్తుంది. ఓకే. ఓకే, ఇలా హాఫ్ సర్కిల్ లో పెటల్స్. సో కాయ వెడల్పుని బట్టి మనము పెటల్స్ డ్రా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అవునండి. సో పెటల్స్ డ్రా చేసి సెపరేట్ చేసేసుకోవాలా? సెపరేట్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్. నైస్. సో ఇటువైపు నుంచి కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఓకే. నైస్. ఇది కొంచెం డీప్ గా కట్ చేసుకొని సాస్ కూడా వేసి సర్వ్ చేసేసుకోవచ్చు కదా ఇలాంటి వాటిల్లో. బాగుంది రాజు గారు. ఓకే అండి, మరి వేడివేడిగా సమోసాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు గోబీ పన్నీర్ సమోసా తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. గోబీ పన్నీర్ సమోసా తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, ఉప్పు, వాము, కరిగించిన నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, కాలీఫ్లవర్ తురుము వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, పన్నీర్ ముక్కలు, పసుపు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి దీనిలో వేసి స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం తీసుకొని చపాతీలా ఒత్తుకొని మధ్యకి కట్ చేసుకోవాలి. దీన్ని కోన ఆకారంలో చుట్టుకొని మధ్యలో పన్నీర్ మిశ్రమం ఉంచి అంచులు మూసి సమోసాలా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గోబీ పన్నీర్ సమోసా రెడీ.